ముందుగా ఒక పాట పాడదాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నీ పాడనా స్తుతిని చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే జీవకు అతి మధురమే. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, చల్లనైనా గాలిలో నీ స్వరమే విన్నానయా, చల్లనైనా గాలిలో నీ స్వరమే విన్నానయా, నీ మాటల మకరందము నిట్టూర్పులన్నీ తొలగిపోయేదే, నిట్టూర్పులన్నీ తొలగిపోయేదే, అనురాగమే నీవని. దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు దోషాలు కప్పేస్తామంట. అంటే అస్తమానం ఆ దోషాల గురించి ఎత్తుకోం. నిజంగా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే అస్తమానం అదే కొంతమంది చూడండి, మనం అది చూడంగానే వాళ్ళలో ఉన్న తప్పే గుర్తొస్తుంది. అది దేవుని లక్షణం కాదు. క్షమించేసేయాలి, వదిలిపెట్టేయాలి. అస్తమానం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన స్థితే మనకు గుర్తు చేసి అంటాడు కోసం మనం దేవుని దగ్గర జీవించగలమా? క్షమించాడు కనుకనే, రక్షించాడు కనుకనే మనం దేవుని దగ్గర సంతోషంగా జీవించగలుగుతున్నాము. ఆయన స్తుతులు చెప్పుకుంటూ ఆయనతో మాట్లాడు. ప్రేమటి వల్ల మనం కూడా అదే ప్రేమను ఇతరుల ఎడల చూపించాలి.
ప్రేమ సమస్త దోషములను కప్పును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అసమానం వాళ్ళ పాపాలు వాళ్ళ తప్పులు వాళ్ళు చేసినటువంటి ఆ డ్రాబ్యాక్సే మనం గుర్తు చేయకూడదు, గుర్తు చేసుకోకూడదు. అలాంటప్పుడు వాళ్ళని ప్రేమించలేం. రెండవది, వాళ్ళు రేపు నరకానికి వెళ్తారన్న విషయం గురించి మనం దృష్టిలో పెట్టుకున్న వాళ్ళని ప్రేమించాలి. దేవుడు అంటే తెలియనప్పుడు మరి వాళ్ళు మనకు పరిచయం చేశాడు. మన కుటుంబ సభ్యులో నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డో, నీ బంధువులో, నీ స్నేహితులో, నీ కొలీగ్సో, నీ నైబర్సో, లేకపోతే మీ గ్రామస్తులో, మీ పట్టణస్లో, ఎవరన్నా కాక వాళ్ళు దేవుని సృష్టి, వారు దేవుని బిడ్డలు. కాబట్టి నిన్ను ఎలా ప్రేమించాడో దేవుడు, నువ్వు అలా ప్రేమించబద్దులవై ఉన్నావు. కనుక ప్రేమ అనేటువంటి ఆత్మఫలాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ప్రేమేంటంటే వారులారా, ప్రేమ అంతగా సంతోషం కలిగి ఉండాలి. దేవుని యొక్క సంతోషం, దేవుని బట్టి మనం ఆనందించాలి. సమాధానం కలిగి సమాధానాన్ని పంచేవారంగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్, సమాధానకర్తగా అధిపతి అంటాడు. ఆయన సమాధానానికి అధిపతి. కాబట్టి ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మఫలాల్లో సమాధానం, ఎంతసేపు సమాధానపరిచే వరంగా ఉండాలి. కుటుంబంలోనే కానీ, ఒక దాంపత్య జీవితంలోనే, కుటుంబ జీవితంలోనే కానీ, బిడ్డల విషయాల్లో కానీ, ఎక్కడైనా సరే మనం ఎక్కడ జీవిస్తే అక్కడ సమాధానాన్ని వెతికి వెంటాడమంటాడు చోట భక్తుడు. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. ఎందుకంటే అది మరి అలా జీవించినప్పుడే రేపు మనం దేవుని రాజ్యంలో మనం జీవించగలము. కనుక శాంతం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళుత్వము, దయ కలిగి ఉండాలి. ఆయన అన్నాడు కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు దయాప్రాప్తురాలా అని. అంటే నువ్వు దయ పొందావు. ఎంతోమంది ఉన్నప్పటికీ, ఆ టైంలో ఎంతోమంది స్త్రీలు, ఆ టీనేజ్లో ఉన్న పిల్లలు ఉన్నప్పటికీ మరియ ఆయన దయ కలిగింది, దయాప్రాప్తురాలా. అంటే ఆమె హృదయం చూసినప్పుడు, ఆమె పరిస్థితి చూసినప్పుడు ఆయనకి నచ్చింది. అందుకే దేవుని యొక్క దయ పొందింది. ప్రేమేంటంటారా, మనం కూడా లోకము చూసినప్పుడు మనుషులను దయ కలిగిన వారంగా ఉండాలి. దాక్షిణ్యములు కలిగి. ఎందుకంటే దేవుడు మన ఎడల చూపిన ఆ దయను మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మంచితనము, విశ్వాసము, స్వాతం, అంతే దయాళుత్వము, మంచితనము, గుడ్నెస్. ఎందుకంటే దేవుడు మంచివాడు ఆయన. కాబట్టి ఆయన లక్షణాలని, ఆత్మ లక్షణాలను మనం కలిగి, మంచితనము కలిగి, విశ్వాసం అనేది మనం పెంపార చేసుకుని దేవుని ఇందులో విశ్వాసము, సంపూర్ణంగా విశ్వాసముతో హృదయాన్ని, సాత్వికము అంటే ఓర్చుకోవాలి. సాత్వికం దేవుని వాక్యంలో ఏమనుందంటే, ఓర్పు గొప్ప దోహద కార్యములు జరగకుండా చేయును అని ఉంది. సాత్వికంగా ఓర్పుగా ఉన్నామనుకో, దోహద కార్యాలు జరగకుండా ఆపేస్తుందంట. అంటే గొప్ప ప్రమాదం నుంచి తప్పిస్తుందంట. అందుకని సాత్వికాన్ని, ఆ ఓర్పుని, ఆ యొక్క దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నామంటే మరి ఈ యొక్క లక్షణాలు, ఆత్మఫలాలన్నింటినీ కూడా మనము మన యొక్క అలవాటు చేసుకో. ఆశా నిగ్రహం, ఈ దేనికైనా సరే కంట్రోలింగ్ పవర్ ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఒకటి చూసినప్పుడు ఏమైనా సరే అది నేను పొందేసేయాలి, అది నాకు వచ్చేసేయాలి, ఇది నాకు కలిగిపోవాలి అని అనుకోకూడదు. అవసరమైతే అది మనకి దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు. లేదని ఓకే అని చెప్పేసి ఒక నిగ్రహ శక్తి ఏమైనా సరే నేను దాన్ని పొందుకోవాలి, ఏమైనా సరే అనేటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఆశ, నిగ్రహం, అమ్మో అదేమైనా సరే నాకు కావాలది నాకు అనేటువంటి మైండ్ ఉండకూడదు. దేని సరే ఓకే అది బాగుంది, కానీ దేవుని చిత్తం, దేవా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, లేదంటే అనేటువంటి నిగ్రహ శక్తి ఉండాలి మనకి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. కనుక అట్లా ఆత్మఫలములు మనం ఫలించినప్పుడు దేవునికి ఇష్టలముగా, ప్రియులముగా, మరి శరీర కార్యాలను చంపివేసి ఆత్మకార్యాలను ముందుకు తీసుకుని వెళ్తూ దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తారు కదా, ప్రవేశించినప్పుడు ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మ సంతోషపడే రీతిగా ఉంటారు. పరిశుద్ధాత్మ నడిపింపును కూడా మనం కోరుకోవాలి. మనం ఇవన్నీ ఆత్మఫలాలు కలిగి ఉండటమే కాకుండా ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఇష్టపడాలి. ఆయనకి అధికారం ఇవ్వాలి.
దేవా మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి. నా నా ద్వారా శరీర పద్ధతుల్లో అయితే నేను రాంగ్లో వెళ్ళిపోతానేమో ప్రభువా అని చెప్పి మనం దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఆత్మానుసారముగా నడిపించబడినప్పుడు మన జీవితంలో మనం ఎంతో మేలు పొందుతాము అని చెప్పేసి దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషించేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యోహాను 16లో కూడా చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నారంటే, చూడండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఎప్పుడైతే ఆత్మ మనలోకి వస్తుందో సర్వసత్యములోనికి, అంటే సత్యములోనికి అంటే దేవునిలోనికి డీప్గా ఆయన ఉద్దేశాలేంటో, ఆయన చిత్తాలేంటో, ఆయన ఏర్పాట్లేంటో, ఎందుకు మనల్ని ఎంతగా ప్రేమించారో, ఎందుకు మనల్ని రక్షించారో, దాన్ని ఇష్టమును నెరవేర్చుకోవడానికి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తారంట. కనుక ఆత్మదేవునికి మన జీవితాలను మనము అప్పగించుకోవాలి, ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టపడాలి. అంతేకాదు, చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూస్తే ఆత్మానుసారంగా ఎలాగ 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే చూడండి ప్రియమైనటువంటి వారలారా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 19వ వచనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తామని, పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్నవాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. ప్రేమేంటంటే వారిలో ఇక్కడ చూస్తే పేతురికి ఒక దర్శనము కలిగింది. దేవుని ఆత్మ నడిపించేటువంటి విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవుని ఆత్మ కలిగిన తర్వాత ఆత్మ ఫలాలు ఫలించడమే కాదు, దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవాలి. దేవా నన్ను నడిపించు అని మనం అప్పుడు అప్పగించుకున్నప్పుడు శరీర కార్యంలో, శరీర పద్ధతుల్లో వెళ్లకుండా ఆత్మానుసారంగా మనం వెళ్తామని, ఆత్మ నడిపించే రీతిగా, ఆయన ఇష్టమైన రీతిగా మనం జీవిస్తామని, ఆ పని చేస్తామని, అప్పుడు ఆయన మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించేవారుగా ఉంటారని మనం ఇక్కడ మరి తెలుసుకుంటా ఉన్నాము. కనుక ఇక్కడ కూడా పేతురు ఆ దర్శనం చూసారంట. పేతురు గారు ఆ దర్శనం చూసి దాని గురించి ఆలోచించుకుంటున్నారంట. ఆలోచించుకున్నప్పుడు ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నువ్వు లేచి కిందికి వెళ్ళు, సందేహింపక వారితో వెళ్ళు అని చెప్పేసి ఆత్మదేవుడు గైడ్ చేస్తున్నాడు. అప్పుడు గబగబా లేచి కిందకు వచ్చాడు. ఎవరో ఎతుకుతున్నారంట, వీళ్ళు దేవుడు పంపబడ్డాడు కదా, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు ఇలాగ ఒక ఆయన పంపించారు మిమ్మల్ని తీసుకురమ్మని అన్నప్పుడు, అది కరెక్ట్గా, అంటే దేవుని యొక్క ఆత్మ అంతకుముందు చూపించినటువంటి దర్శనానికి దేవుడు ఆత్మ గైడెన్స్కి చక్కగా సరిపోయిందనమాట. ఒక్కొక్కసారి మళ్ళీ నేను చాలాసార్లు గతంలో కూడా మీకు చెప్పాను, దేవుని ఆత్మ మనకి బోధిస్తుంది, టీచ్ చేస్తుంది. నువ్వు వెళ్ళు, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళొద్దు. చాలాసార్లు దావీదు మహారాజు గారి గురించి కూడా మనము ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేస్తే ఇక్కడికి వెళ్ళనా వద్దా అని చెప్పేసి దేవుని దగ్గర మరి ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పినట్టుగాను, మరి ఎప్పుడైతే మరి ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినట్టుగాను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, మేము కూడా విజయ్ కుమార్ గారు నేను ఒకసారి మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ గ్రామం వెళ్ళినప్పుడు, మా పితరుల గ్రామము వెళ్ళినప్పుడు 3 రోజులుగా మీటింగ్స్ మంచిగా జరుగుతున్నాయి. మంచి స్పీకర్స్ని పిలిచారు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలిచారు, వెళ్ళామన్నమాట. 2 రోజులు మీటింగ్లు బాగా జరిగినాయి. మంచి స్పీకర్స్ వచ్చారు, వాక్యం చెప్తున్నారు, బాగా జరుగుతుంది. పాటలు గీటలు హడావిడి అంతా బాగా జరుగుతుంది. కానీ ఎవ్వరు దేవుని తీర్మానం చేసుకోవట్లేదు, ఆత్మకార్యం జరగట్లా. సరే, ఇంకా అయిపోయింది. రాత్రి విజయ్ కుమార్ గారు, అమ్మ మనం చాలా ఇక్కడ బాగా జరుగుతుందిలే, ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, మనం ఇంకో చోటకు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఆయన కొంచెం తొందర చేశారన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాము, వచ్చాం 3 days పిలిచారు కదా, మనం వెళ్ళిపోవడం ఏంటి, ప్రార్థన చేద్దాం, దేవా నువ్వు వెళ్ళమంటే వెళ్తాం అని చెప్పేసి దేవుడు మనల్ని గైడ్ చేస్తాడని ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు అన్నమాట. ఈ గ్రామంలో నాకు గొప్ప జనం ఉన్నారు అని మాట్లాడాడు. ఓహో ప్రభా, అయితే నీ స్తోత్రం నాయన,
నీ బిడ్డలు ఉన్నారా, ఇంక ఇక్కడ నీకు రక్షించవలసిన వాళ్ళు ఉన్నారా, ఇంకా అయితే మా పని ఉందా అని చెప్పి అలా గైడ్ చేశారు ఆత్మ ద్వారా. నాకు గొప్ప జనం ఉన్నారు, పట్టుకోవాలి మీరే అన్నట్టుగా. సరే ప్రభా నీ స్తోత్రం అని చెప్పి ఆ రోజు ఉన్నామన్నమాట. మూడో రోజు చివరి రోజు మీటింగ్ రోజున ఎంత బాగా మీటింగ్ జరిగిందంటే ఈ వచ్చిన ఈ పెద్ద పెద్ద స్పీకర్స్ అంతా 2 days వెళ్ళిపోయారు. ఫైనల్ డే మందైక దేవుడు ఇంకా ఆ రోజున నేను సాక్ష్యం చెప్పాను, ఆయన వర్తమానం మాట్లాడిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే అసలు ఎంతమంది ముందుకు వచ్చి ఆ 2 రోజుల్లో రానిటువంటి కదలిక. ప్రభు చెప్పారు కదా, ఇంకా గొప్ప జనం ఉన్నారు, వెళ్ళొద్దు ఉండండి అని చెప్పేసి వచ్చి ఎంతమంది ముందుకు వచ్చి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడి జీవితాలను సమర్పించుకున్నారు దేవుడికి. వాళ్ళు అసలు చాలా రాడ్లు అనమాట, మా పితరులే, మా తాతయ్యలు, మామయ్యలు, బాబాయిలు వాళ్ళందరూ కూడా భయంకర క్రైస్తవులే, నమ్మకార్థ క్రైస్తవులు. మొదటి నుంచి మా పితరులు వాళ్ళేనమ్మా మేము గుడికి వెళ్తామమ్మా ఇది అంటారు, కానీ రక్షణ అనుభవం లేదు. ప్రివెంటెంట్ వాళ్ళారా, మా పితరులారా, నేను హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని వాక్యానుసారంగా. ఊరికే గుడికి వెళ్ళేంత మాత్రం నామకార్థ పుట్టి క్రైస్తవులం, పుట్టి నుంచి క్రైస్తవులమే, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, గుడికి వెళ్తున్నాము, బాప్తిసం తీసుకున్నాము, గుడి అది ఇది చెప్పదు. వ్యక్తిగత సంబంధము దేవునితో ఉండాలి, పాప క్షమాపణ అనుభవం ఉండాలి. నీకోసం సిలువలో మరణించాడన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావా, ఆ రక్తంలో నువ్వు కడుక్కున్నావా, ఆయన బిడ్డవు అయ్యావా, లేకపోతే మరి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కనుక పాస్టర్ గారు అయినా పాస్టమ్మ గారు అయినా పాస్టర్ గారు పిల్లలైనా సరే ఎవరైనా సరే వ్యక్తిగత రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఆ రోజున ఎంతమంది ముందుకు వచ్చి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుని మరి వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఏంటి ఆ తాత ముందుకు వచ్చి మరి ఏడుస్తున్నాడు, ఈ మామయ్య ముందుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పేసి మేము ఎంతో ఆశ్చర్యపోయాం. దేవుని కార్యం, దేవుని ఆత్మ కార్యాలు అలా జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఆత్మ గైడ్ చేస్తుంది మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ అదే మరి పౌలుని నడిపించాడు అనమాట, పేతురు గారిని నడిపించారనమాట. అలాగే దేవుని వాక్యం చూస్తే చూడండి, రోమలికి అపోస్తల కార్యాలు తర్వాత అపోస్తల కార్యం 13:2 కూడా చూస్తే చూడండి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో. 13వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మనల్ని ఏ పని చేయాలో, ఇక్కడ మనం ఏ పని చేయాలో, దేనికోసం మనం పిలువబడ్డామో దేనికో కూడా ఆత్మదేవుడు మనల్ని చక్కగా క్లియర్గా మనల్ని గైడ్ చేస్తాడు. ఆయన గైడెన్స్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. నేను వారిని ఒక ప్రత్యేక పని కొరకు పిలిచాను, వారిని ప్రత్యేకపరచను. వీళ్ళందరూ ఇక్కడ కూడి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఎవరు వీళ్ళందరూ కూడా పౌలు, ఇక్కడ అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగరనబడిన సుమయోను, కురేనీడైన లూకియా, చిత్రద్వాతిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ మరి ఉపవాసముతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడంట పరిశుద్ధాత్ముడు నేను వీళ్ళిద్దరిని ప్రత్యేకపరిచాను, వీళ్ళని పిలిచిన పని వాళ్ళ పని కొరకు వాళ్ళని పంపించండి అని చెప్పేసి వాళ్ళతో క్లియర్గా మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడికి. అంటే ఏంటి, మన పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మెల్లని స్వరం వింటూ మనము ఆయన గైడెన్స్ కోసం ఎదురు చూసినప్పుడు ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆత్మదేవుని యొక్క నడిపింపులో మనం ఉండాలి. అంతేగాని శరీర కార్యములతో శరీరము మరి నడిపిస్తున్నట్టుగా మనం వెళ్ళామనుకో మన దేవుడు మరి బాధపడేవారుగా ఉంటారు. కనుక ప్రేమేంటంటే వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మనకు బోధిస్తూ ఉన్నాడో, ఏమని చెబుతూ ఉన్నారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకి జరుగుతాయి. ఇక్కడ అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, 16వ అధ్యాయం 6 నుండి 10 వరకు కూడా చూసినట్టే దేవుని వాక్యము 6వ వచనం నుంచి 10వ వచనం కూడా చూస్తే దేవుని వాక్యం ఇక్కడ కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసేను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థులకు నిలిచి నువ్వు మాసిదోనికి వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రి వేళ పౌర్ణకు దర్శనము. ఏంటి ఇక్కడ ఆత్మదేవుడు చూడండి, ఒక్కోసారి పంపిస్తారు,
ఒక్కోసారి ఆపివేస్తారు, ఒక్కోసారి అడ్డగిస్తారు కూడా. పౌలుని చుట్టూ ఇక్కడికి వెళ్దాం, ఆశలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. వాక్యం చెప్పదని ఆటంకపరచడం ఏంటి? అవును, దేవుని ఆత్మ అవసరమైతేనే, ఆ అవసరం లేకపోతే అక్కర్లేదని చెప్పేసి ఆటంకపరిచారంట. ఇక్కడ కాదు మీరు చెప్పవలసింది. చాలాసార్లు మనం భక్సింగ్ గారి గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాం కదా. రోజంతా నేను వెళ్ళి సువార్త పత్రికలు పంచి సువార్త చేసి వచ్చాను కదా ప్రభువా. ఇదిగో నాకు రాత్రి సాయంకాలం నాకు టీ కూడా లేదు ప్రభువా, ఆకలిస్తుంది ప్రభా అంటే అప్పుడు దేవుడు ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు? నేను వెళ్ళమన్నాను నిన్నట్టు అని చెప్పేసి దేవుడికి మాట్లాడినట్టుగా ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వస్తుంది అనమాట. ఆ తర్వాత సరే ప్రభా నన్ను క్షమించు, రేపటి నుంచి నేను అడగకుండా నేను ఎక్కడికి వెళ్ళలే అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం తీసుకుని పడుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు తెల్లవారుజాము 4ంటికే లేపేసి ఇదిగో రైల్వే స్టేషన్కి వెళ్ళు అని చెప్పేసి పంపాను. ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఏంటి ప్రభా అని వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. అంటే దేవుని ఆత్మ గైడెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవునిలో మనం జీవిస్తున్నాము అంటే మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు బాగా దుఃఖపడతాడు కూడా. ఆత్మ గైడెన్స్ తీసుకుని ఆ మెల్లని స్వరాన్ని వింటూ సేవకులైనా బోధకులైనా సరే ఉరిగా మనం కష్టపడుతున్నానుగా, నేను వెళ్తున్నానుగా, రోజంతా పనిచేస్తున్నానుగా అనుకుంటాం మనం. అది కాదు, అది దేవునికి ఇష్టం. ఇప్పుడు మనం పౌలు విషయాల్లో కూడా ఎన్నోసార్లు, పేతురు విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన చిత్తములో మనం ఆయన స్వరం వింటూ ఆయన ఇష్ట ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఫలితం. భక్సింగ్ గారి విషయం కూడా మనం చూసాం. ఆయన ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టాన్ని నెరవేర్చి దేవుని పని చేసిన వారంగా ఉంటాము. ఆత్మీయ జీవితంలోనైనా సరే, సేవా జీవితంలోనైనా సరే, ఏదైనా ఆయన మెల్లని స్వరాన్ని మనం వినాలి. కనుక ఇక్కడ కూడా చూడండి ఏమన్నాడు, ఆశలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గల్తియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ముస్సియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముస్సియాకు దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా వాడి దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిను. అంటే ఏంటి? మాసిదోనియాకి వెళ్ళాలి. ఈయనేమో ఇక్కడ మొదలుపెట్టారు. అంటే ఏంటి? ఇక్కడ వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని పనే. కానీ ఎక్కడ చెయ్యాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అవసరమో అక్కడ వెళ్ళాలి. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఇక్కడికి మాసిదోనియాకి వెళ్ళాలి, మాకు సహాయం చేయండి అని వేడుకొనుచున్నట్లుగా రాత్రి వేళ కలలో దర్శనం కలిగిందంట. ప్రేమించుంటి వాళ్ళారా, ఆత్మదేవుని నడిపింపు కలిగి మన క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆత్మదేవుడు మన హృదయాల్లో ఉండి ఎలాగానో మరి నడిపిస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఊరికి అల్లాటప్పగా కాదు, ఎలాగ జీవించాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆత్మ సహాయముతో మనం జీవించాలి, ఆత్మదేవుని యొక్క గైడెన్స్ తీసుకుని ప్రతి అడుగు వెయ్యాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా రోమాపత్రికలో కూడా చూస్తే చూడండి, రోమా 8:9 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి, ప్రేమేంటి వాడారా, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నాడలా మీ శరీరము పాపం విషయం. అంటే ఏంటి? దేవుని ఆత్మ లేకపోతే ఆయన వాడే కాదు. అంటే నేను ఏం చేస్తున్నాను కదా, నేను ఇది చేస్తున్నాను కదా ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుని ఆత్మ గైడెన్స్ లేకుండా మన ఇష్టాన్ని ఆయన వాడే కాదన్నాడు. కనుక మనం దేవుని ఆత్మ కలిగిన వారంగా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణస్థలము కాము. అయిపోయింది, గత జీవితమే చాలు. ఎన్నేళ్ళకి రక్షణ పొందావు కదా, నీకు నాకు తెలుసు. మరి ఆ గతమే చాలిక ఇంకా మనం శరీర కార్యాలు చేయటానికి, శరీరం ప్రకారం మన ఇష్టానుసారంగా మన తెలివి, మన జ్ఞానం, మన ఇది చాతుర్యం, వీటితో గతించిన కాలమే చాలు. మన శరీరంలో రుణస్థలమేం కాదు ఇక. ఎందుకంటే మన కోసం మన పక్షంగా ప్రాణమే పెట్టేశాడు. అయిపోయింది, రుణం తీరిపోయింది. ఇంకా మనం ఇక దానికేమో రుణస్థలం కాదు. కనుక మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వాళ్ళ చావవలసిన వారై ఉండురు. మళ్ళీ చేస్తారు, చాలా జాగ్రత్త. చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపినడలా జీవించెదరు.
కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలైనగా మరలా భయపెట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిరుదురు కనుక ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, ఇంకా శరీర కార్యాలు చేయటానికి మనం శరీరముకు ఇంకా దాసులము రుణస్థులము కాదు. సిలువలో రుణము తీర్చేశాడు దేవుడు. కనుక మనం ఆత్మానుసారులము, ఆత్మ జీవితాన్ని జీవిస్తూ దేవుని ఆత్మకు దుఃఖము లేకుండా దేవుని ఆత్మ యొక్క గైడెన్స్ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా మనము జీవించవలసిన వారంగా ఉన్నాము. అదేవిధంగా దేవుని వాక్యంలో చూస్తే చూడండి, ఆయన యొక్క పిలుపుకు తగిన వారంగా జీవించాలి. మొదటిగా మన ఆత్మీయ జీవితాలు జీవిస్తున్నప్పుడు విశ్వాసంతో జీవించాలని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆత్మానుసారంగా జీవించాలని మనం మాట్లాడుకున్నాం. తర్వాత పిలుపుకు తగినట్లు, అంటే దేవుడు మనల్ని ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పిలిచాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని బయటికి పడవేశాడు, ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షణ పొందేలాగా భాగ్యం అనుగ్రహించారో, మరి ఇప్పుడైతే రాజులైన యాజక సమూహం అంటున్నాడు, మరి వెలబెట్టి కొనబడిన వారం అంటున్నారు. నేను చాలాసార్లు చెప్తాను, మన విలువ ఎంత అంటే ఆయన ప్రాణమంతా. నువ్వేమీ ఆషామాషి వాడివి కాదు, పనికిరాని వాడివి కాదు. ఒకప్పుడు పనికిరాని వాడివే, ఇప్పుడు నీ విలువ ఎంత అంటే ఆయన ప్రాణమంతా. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. కనుక మనం చాలా విలువైన వారము. చూడండి, ఆయన పిలుపుకు తగినట్టుగా, కాబట్టి అంత విలువైన జీవితాన్ని నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఎంతో విలువగా దేవునికి మరి మహిమ తెచ్చేవాడుగా జీవించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎఫెసీయులకు 4, కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దేవుని వాక్యం పౌలు గారు అంతా హెచ్చరిస్తున్నాడా చూడండి. మీరు దేవుని ఎడల ప్రేమతో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం కలిగి ఉండాలి. మనం ఒబీడియన్స్ కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, మనుషుల యందు ప్రేమ కలిగి, వినయముతో, గర్వము అహంకారము ఇవన్నీ కూడా సాతానుకి కలిగిన లక్షణాలు అన్నమాట, దుష్టుడికి కలిగిన లక్షణాలు. అవి కలిగి మనం కాకుండా సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని మీకు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, అట్లా బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే అలాగా మీరు జీవిస్తేనే రేపు దేవుని రాజ్యంలో ఉండగలరు, ఆయనను ఎదుర్కోగలరు అని చెప్పేసి మనకు ఆయన పిలుపు తగినట్టుగా ఉండాలని. అంతేకాదు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ లక్షణమే ప్రేమ కనుక మనము ప్రేమ కలిగి జీవించాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఏమని హెచ్చరిస్తూ ఉన్నారంటే పౌలు గారు. ఎఫెసీ 5 చూస్తే 1-7 వరకు ఉన్నటువంటి వచనాలు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. దేవునిలాగానే అర్పణగా బలిగా అర్పించుకున్న దేవునిలాగానే మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు.